ఏదో కొత్త నెంబర్. ఎవరై ఉంటారు? ఎవరో కొత్త నెంబర్ నుంచి చేస్తున్నారు. తెలియని నెంబర్ ఎత్తడం ఎందుకు? హలో, ఎవరండి మీరు? కట్ చేసినా సరే ఫోన్ చేస్తూనే ఉన్నారు. నేనే శారదా, నీ ప్రియమైన శత్రువుని. నీలాంబరి. వావ్, ప్రియమైన శత్రువు అనగానే బానే గుర్తుపట్టావే. కొంచెమైనా సిగ్గులేదా నీలాంబరి? ఫోన్ చెయ్యొద్దు అని చెప్పినా సరే కొత్త నెంబర్స్ నుంచి మరీ ఫోన్ చేస్తున్నావు. నీకు పని పాట లేకపోతే ఇంట్లో కూర్చుని కృష్ణ రామ అనుకుంటూ ఉండు, అంతేగాని నాకు ఫోన్ చేసి విసిగించుకో. పని లేకో నిన్ను విసిగించడానికో ఫోన్ చేయలేదు శారదా. ముఖ్యమైన విషయం నిన్ను అడుగుదామని ఫోన్ చేశాను. ఏంటది? శ్రావ్య మీ ఇంటికి రెగ్యులర్ గా వచ్చేళ్తుందన్న విషయం మాధవితో చెప్దాం అనుకుంటున్నాను. నువ్వేమంటావు? మాట్లాడవేంటి శారదా, చెప్పేమంటావా? నువ్వేమైనా చేసుకో నీలాంబరి. నువ్వు చెప్పేది అబద్ధం కాబట్టి నేను భయపడ్ను. శ్రావ్య సర్వేష్ కూతురు, రాజీవ్ భార్య. ఇంకోసారి ఇలా కాల్ చేసి విసిగిస్తే న్యూసెన్స్ చేస్తున్నావని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. అయితే నీకు శ్రావ్యకి ఎలాంటి సంబంధం లేదు అంటావు, అంతేనా? అంతే. నీకు శ్రావ్యకి ఏ రకమైన సంబంధం లేదని నువ్వు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. ఇంకోసారి నీ దగ్గర ఈ టాపిక్ కూడా ఎత్తను. నేనెందుకు ప్రమాణం చేయాలి? అది అబద్ధమైనప్పుడు నీ దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం నాకేముంది? ఇంకోసారి ఇలా ఫోన్ చేస్తే మర్యాదగా ఉండదు. సో శ్రావ్య నీ దగ్గరకు వచ్చేళ్తుందన్న విషయం మాధవికి చెప్పేసిన ప్రాబ్లం లేదంటావు. చెప్పుకుంటే చెప్పుకో, నీ తాటాకు చప్పుళ్ళకి నేను భయపడ్ను. శారదా, ఇలా ఎన్నాళ్లు పింకంగా ఉంటావో నేను చూస్తాను. ఇలాంటి జలక్లిచ్చి నీకు నిద్రలేని రాత్రులు గడిపేలా చేయడమే నా టార్గెట్. నీలాంబరి నిజంగానే మాధవికి ఈ నిజం చెప్పేస్తుందా, లేక నన్ను బెదిరించడానికి అలా మాట్లాడుతోందా? ఈరోజు ఆఫీసులో జ్యోతి ఆలోచనలతోనే పూటంతా గడిచిపోయింది. ఏ పని చేయాలనిపించలేదు. తనతో కొద్దిసేపు కబుర్లు చెప్తే గాని మనసు కాస్త తేలిక పడదు. ఏమైంది జ్యోతి? ఏమైంది జ్యోతి? క్యాలెండర్ చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు? 2 రోజుల తర్వాత మహాలయ అమావాస్య ఉంది కదా దొరబాబు. సరే. మా అమ్మ నాన్న నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు. కన్నీళ్ళకి అర్థం కూడా తెలియకుండా పెంచారు. నా మనసు తెలుసుకుని నేను అడగకుండానే వాళ్ళకి శక్తికి మించినవైనా సరే నా అవసరాలు కోరికలు తీర్చారు. వాళ్ళకి ఇబ్బంది అయినా నేను ఆశపడ్డానని బాగా చదివించారు. నా కోసం వాళ్ళు అంతా చేసినా వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు నేను దశదిన కర్మ కూడా సరిగ్గా చేయలేకపోయాను.
బాధపడకు జ్యోతి. అప్పుడు నువ్వున్న పరిస్థితి అలాంటిది. వాళ్ళ సంవత్సరికం బాగా చేద్దాం, సరేనా? ఇప్పుడు చేద్దాం దొరబాబు, కానీ